శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానం స్టార్టింగ్. హలో ఫ్రెండ్స్, రెడ్డప్ప కొండకు వచ్చాం. రెడ్డప్ప కొండ ఇక్కడ గుడి ఫేమస్ అట. ఈ కొండ దగ్గర ఉంది చూడండి, ఎంత దగ్గరికి ఎంత హైట్లో ఉందో కొండ. వాటర్ అలా కారుతుంది జలపాతం లాగా. ఇక్కడ గుడి ఉంది, గుడికి పెయింట్ వేయడానికి వచ్చాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. కొండ పక్కన చెట్లు చూడండి, కొండ ఇంకెంత హైట్. అక్కడికి ఎక్కాలంటే చాలా కష్టమేమో. బోర్డు చూడండి ఫ్రెండ్స్, శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానము. వర్షం పడుతుంది, ఎక్కడ పడితే అక్కడే కోతులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ కింద నుండి మెట్లు ఉన్నాయి పైకి రావడానికి. వాటర్ ట్యాంక్ సదుపాయం కూడా ఉంది కొండ మీద. ఇలా అక్కడ వెళ్ళాలి. అక్కడ ఒక కొత్తగా గుడి కొండ పక్కన కట్టించారు. చూడండి ఫ్రెండ్స్, కొండని ఆనుకొని కట్టించారు గుడి. ఎంత పైకి ఉంది చూడండి కొండ. ఇదంతా కొండ. అక్కడికి ఎలా వెళ్తారో కూడా తెలీదు. వర్షం పడుతుంది కదా, వాటర్ అలాగా కిందకి జోరుతుంది. చూడడానికి బాగుంది, వాటర్ ఫాల్ లాగా. ఎప్పుడు యాత్ర జరుగుతుందో తెలీదు. చిన్నపిల్లలు గట్రా ఆడుకోవడానికి ఉయ్యాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది. చూడండి, వర్షంకి చెట్టు దగ్గర కోతులు ఎలా తిరుగుతున్నాయో. వర్షంకి తడుచుకొని మరీ తిరుగుతున్నాయి కోతులు. వీటిని చూస్తేనే భయంకరంగా ఉన్నాయి ఈ కోతులను, ఏం చేస్తాయనేది. ఇక్కడ కొత్త కట్టిస్తున్నారు గుడి. గుడి కూడా బాగుంది. దీనికి పైన పెయింట్ వేస్తుంది. ఈ కోతుల వల్ల దగ్గరికి వెళ్ళలేకపోతాను, కరిసేస్తే ఏ మనిషి. మా వాళ్ళు అదిగోండి అక్కడ నడుస్తుంటారు. సాయంత్రం అయింది కదా, వేరే రూమ్కి వెళ్ళాలి. అక్కడ కిందన ఒక 2 గుళ్ళు ఉన్నాయి. అక్కడ పాత గుడి ఒకటి ఉంది, కొత్తగా ఇంకోటి కట్టిస్తాండ్రు. అక్కడేం పబ్లిక్ టాయిలెట్లు. కొండని ఇంకోసారి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. కొండ పక్కన రెడ్డప్ప కొండ గుడి అంటుంది. చాలా విశాలంగా ఉంది. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. వర్షం లేకపోతే ఇంకా బాగుంటుంది. వర్షం పడుతుంది. ఆ పై నుండి చూడండి, జూమ్ చేస్తున్నా. వాటర్ ఆ సందు నుండి ఎలా కారుతుంది, అలా కిందకి అలా దారి వస్తుంది. అక్కడ కూడా అలాగే వస్తుంది సందులండి, వర్షం పడడం వల్ల. ఈ వ్యూ నేచర్ చూడండి ఎలాగుందో, చాలా సూపర్గా ఉంది. ఇంకా పైకి ఎక్కితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ పైకి ఎక్కలేమేమో బహుశా. అల్ల రాయి అయితే కొంచెం చూడండి ఎలా ఉందో, చూడడానికి చాలా అందంగా ఉంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది, కానీ మన వల్ల కాదేమో వెళ్ళడానికి. కానీ ఇంకోసారి చూడండి కొండనే. చుట్టుపక్కల కొండలో రాయలసీమ, కడప దగ్గర రాయలసీమ అంటే కొండలు చూడాలంటే రాయలసీమ రావాల్సిందే. ఒకసారి బోర్డు చూడండి ఒకసారి. ఇలా ఉంది దారి, పాతగా దారి. కొండను చూసారా, బాగా చూడండి. ఇక్కడికి రావాలంటే చాలా దూరం కడప నుండి. అందుకే మీకు వీడియోలో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చెయ్యండి. కడప నుండి రాయచోటు రావాలి. రాయచోటు నుండి మదనపల్లి దగ్గర రెడ్డప్ప కొండ అనే గుడి ఉంది కొండ పక్కన. సుమారు దగ్గర 300 నుండి 400 అడుగుల ఎత్తు ఉండొచ్చు సుమారుగా, అంచనా వేస్తున్నాం. అక్కడ పైన రాయి చూసారా, ఉదు తుఫాన్కే పడలేదంట, అలాగుంది. కొంచెం జాయింట్ లాగా చూడడానికి పడిపోయినట్లు అనిపిస్తుంది, కానీ చాలా దూరంగా ఉంది అది. ఇంత తెల్లవారు చూసారా, కోతులు ఎంచక్క హాయిగా చెట్ల దగ్గర ఆడుకుంటున్నాయి. కోతులు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పని చేయడం కూడా చాలా భయంకరంగా ఉంది కోతుల వల్ల. దగ్గరికి వెళ్ళకుండా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కోతుల్ని. కోతులు చూడాలంటే ఈ గుడి దగ్గర చాలా ఉన్నాయి, గుంపులుగా. చెట్టు మీద పువ్వు తింటున్న కోతి. కింద నుండి మెట్లు ఉన్నాయి, మెట్ల నుండి రేకేశారు నీడకి, వర్షంకి తడకుండా. ఈ రేకు మీద మొత్తం కోతులే. దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. కోతులు చాలా బీభత్సంగా ఉన్నాయి గుడిలోని.
పిల్ల కోతులు చూడు ఎలా తింటుంది మొహం మీద తెలియాలి దాన్ని అదని చూడండి పిల్ల కోతే పెద్ద కోతులు ఉన్నాయి పిల్ల కోతులు ఉన్నాయి చూడే ఎంత బుద్ధిగా కొబ్బరి చిప్పలు తింటున్న కోతి. ఒకసారి శిలాఫలకం చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే